విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సీటు విషయంలో కార్పొరేటర్ సాదిక్ వంశీకృష్ణ వర్గం మధ్య వాగ్వాదం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటును ఇప్పటి వరకు జనసేన ప్రకటించలేదు. సీటు తనకు కేటాయించాలంటుంది సాదిక్ వర్గం. సీటు కోసం కొద్ది రోజులుగా సాదిక్ వర్గం నిరసనలు చేస్తుంది. నిరసనలు వద్దని అధిష్టానంతో మాట్లాడి తేల్చుకుందామని వంశీ వర్గీయులతో సాదిక్ వర్గం గొడవకు దిగింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. సీటు విషయంలో కార్పొరేటర్ సాదిక్ వంశీకృష్ణ వర్గం మధ్య వాగ్వాదం జరిగింది. విశాఖ దక్షిణ నియోజకవర్గం సీటును ఇప్పటి వరకు జనసేన ప్రకటించలేదు. సీటు తమకు కేటాయించాలంటుంది సాదిక్ వర్గం. సీటు కోసం కొద్ది రోజులుగా సాదిక్ వర్గం నిరసనలు చేస్తుంది. నిరసనలు వద్దని అధిష్టానంతో మాట్లాడి తేల్చుకుందామని వంశీ వర్గీయులతో సాదిక్ వర్గం గొడవకు దిగింది. ఈ నేపథ్యంలో రెండు వర్గాల మధ్య తోపులాట జరిగింది. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నాయుడు అందిస్తాడు. నాయుడు, చెప్పండి, విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేనలో వర్గ విభేదాలు బయటపడినట్టు తెలుస్తుంది. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? అవని, ఏదైతే విశాఖ దక్షిణ నియోజకవర్గంలో జనసేనలో వర్గ విభేదాలు బయటపడ్డాయి. అయితే ఈ వర్గ విభేదాలు అనడం కన్నా పార్టీ ఇప్పుడు అక్కడ వంశీకృష్ణ శ్రీనివాస్ ని ప్రస్తుతం ఇన్ఛార్జ్ గా వేయడం జరిగింది. అయితే అధికారికంగా ప్రకటించాల్సి ఉంది. ప్రస్తుతం ఆయనకే సీట్ అనేది కన్ఫర్మ్ అయింది. అయితే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్ అనే ఎవరైతే సాదిక్ అనే ఒక కార్పొరేటర్ ఉన్నాడు, అది గతంలో ఈ మధ్య కాలంలోనే జనసేన పార్టీలో చేరడం జరిగింది. అయితే అతను కూడా సీట్ ఆశిస్తున్నాడు. తనకు సీట్ కావాలని అతను మూవీ శ్రీనివాస్ అని ఇద్దరు కూడా కొన్ని రోజుల క్రితం మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఇప్పుడు ఎవరైతే నగర అధ్యక్షుడిగా ఉన్నటువంటి వంశీకృష్ణకు వ్యతిరేకంగా వీళ్ళు ఆందోళన చేస్తే ఈ విషయంలో కొంతమంది జనసేన నేతలు ఇది కరెక్ట్ పద్ధతి కాదు, ఇది మంచి వ్యవహారం కాదు, పార్టీ మీకు సీట్ కేటాయిస్తే మీకు పనిచేస్తాం, కానీ కేటాయించిన వాళ్ళ పట్ల లేదా పార్టీ పట్ల వ్యవహరించడం సరికాదని చెప్పి ప్రశ్నించినందుకు వంశీ వర్గం మీద అక్కడ సాదిక్ వర్గం వాగ్వివాదం దిగింది. ఈ క్రమంలోని ఇరు వర్గాల మధ్య కూడా తోపులాట జరగడం జరిగింది. అయితే ఈ సాదిక్ అనే వ్యక్తి ఆరంభంలో టీడీపీ పార్టీలో ఉన్నారు, తర్వాత ఇండిపెండెంట్ గా కొన్నాళ్ళ పాటు ఉన్నారు, తర్వాత వైసీపీలో కొన్నాళ్ళ పాటు వైసీపీలో చేరారు. వైసీపీ నుంచి ఇప్పుడు మళ్ళీ జనసేన పార్టీలోకి మారినటువంటి పరిస్థితి. అయితే అధికారం ఎక్కడుంటే అక్కడే ఈ సాదిక్ అనేటువంటి వ్యక్తి ఉంటాడు. ప్రతిసారి కూడా విభేదాలు కానీ గొడవలు కానీ గతంలో కూడా అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా గొడవలు చేసినటువంటి పరిస్థితి. ఇప్పుడు జనసేన వర్గీయులు ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్నటువంటి స్థానిక వైసీపీ నేతలతో కుమ్మక్కయ్యే కావాలని ఇక్కడ జనసేనలో వర్గ విభేదాలు సృష్టిస్తున్నారు తప్పి ఎలాంటి విభేదాలు లేని చోట విభేదాలు సృష్టించి ఇక్కడ టికెట్ రాకుండా లేదో జనసేన మధ్య వర్గ విభేదాలను సృష్టించే ప్రయత్నం చేస్తానికి సరైన కాదని చెప్పి జనసేన నేతలు కానీ కార్యకర్తలు కానీ చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ నాయుడు.